ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఆ విషయం ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్. చూడండి, అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? డబ్బులు గుర్తొస్తాయి కదా, ధనం. అంటే మనకు తెలిసిన బ్యాంక్ ఒకటే. అంటే మనం బ్యాంక్లో డబ్బులు జమ చేసుకుంటాం, ఆ బ్యాలెన్స్ని పెంచుకోవాలని జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని మనం మన సమయాన్ని, సంకల్పాన్ని, మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాన్ని అన్నీ ఉపయోగించుకొని మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెంచుకోవాలి, ఇంకా ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తాం. కానీ ఏమనుకుంటామంటే మనం ఎంతమంది దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో అంత అది అవసరానికి ఉపయోగపడుతుంది. ఏదైనా పరిస్థితి వస్తే, అనారోగ్యం వస్తే, ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మనకి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మంచిది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మంచిదని మన ధ్యాస అంతా ఒకటే బ్యాంక్ మీద ఉంటుంది. అంటే ధనాన్ని ఎలా జమ చేసుకోవాలని ఆలోచిస్తాం. కానీ మన జీవితంలో కేవలం ధనం ఉంటే సరిపోదు. అంటే అన్ని సుఖాలు ఉండాలి. అంటే సంపూర్ణ జీవితం అంటే ఏంటి? సంబంధాల్లో సుఖం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, జీవితంలో సుఖం శాంతి ఉండాలి, వ్యవహారం బాగుండాలి, సంస్కార స్వభావాలు బాగుండాలి, దాంతోపాటు ఉండాలి, ధనం కూడా ఉండాలి. అంటే ఒక సంపూర్ణ జీవితం కావాలంటే ఇవన్నీ ఉండాలి. సుఖం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటేనే మన జీవితంలో మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతాం. మరి ఎలా? మనం ఎన్ని రోజుల నుంచి అయితే చూస్తున్నాం, అన్ని జన్మల్లో ఏం చేసాం? బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ వచ్చాం, దాని మీద ధ్యాస పెట్టాం. ధనం ఉంటే మరి ఆరోగ్యం ఉండాలి, సంబంధాల సుఖం ఉండాలి. మరి సంబంధాల సుఖం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, జీవితంలో సుఖం శాంతి లేకపోయినా, అంటే మన దగ్గర ధనం ఉన్నా కానీ ఆ సుఖాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. మరి అన్ని సుఖాలు కావాలంటే ఏం చేయాలి? ఇంకేమైనా బ్యాంక్స్ ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. మనం ఏదైనా చేసామనుకోండి, ఈశ్వరార్పణం, కృష్ణార్పణం అని చేస్తాం. అంటే అర్పిస్తున్నాం భగవంతుడికి అనుకుంటాం. కానీ భగవంతుడు ఎవరు? దాత కదా, అందరికీ ఇచ్చేవాడు ఆయన. అందరికీ ఇచ్చే ఆయన, మనం ఆయన సమర్పిస్తున్నాం ఆయనకి. మరి ఎవరి బ్యాంకులో వెళ్తుంది? అది మన బ్యాంకులోనే వెళ్తుంది. అంటే భగవంతుడి బ్యాంకులో మనం ఏమేమి జమ చేసుకోవాలి? ఇక్కడ ఈ బ్యాంకులో అయితే మనం ధనాన్ని జమ చేసుకుంటున్నాం. మనమైతే ఆ నాలెడ్జ్ కూడా తెలుసుకుంటాం. ఈ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ బ్యాంకులో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బ్యాంకులో ఆ బెనిఫిట్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టు మనం మనీని అక్కడ డిపాజిట్ చేస్తాము, ఆ లాభాలు పొందుతాం. కానీ ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందాం. భగవంతుడి బ్యాంకులో మనం ఏమేమి జమ చేసుకోవాలి? అసలు భగవంతుడి బ్యాంకులో జమ చేసుకుంటే మనకి ఎంత లాభం వస్తుంది? చూడండి, ఈ బ్యాంకులో మనం జమ చేసుకుంటాం, మనీ జమ చేసుకుంటాం. కానీ ఏమైనా పరిస్థితులు రావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి అనుకోండి, భూకంపాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది? బ్యాంకు ఉండదు, బ్యాంకులో మనీ కూడా ఉండదు. అంటే ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మనం అనుకుంటాం బ్యాంకులో ఉంది డబ్బులు అని అనుకుంటాం. అంటే ప్రకృతి వైపరీత్యాల్లో పోవచ్చు, లేకపోతే ఏదైనా లాస్ జరగచ్చు, ఏమో మన చేతికి వచ్చే వరకు గ్యారంటీ ఉండదు. కానీ భగవంతుడి బ్యాంకులో మనం జమ చేసుకుంటే అది గ్యారంటీ. మనం కొంచెం జమ చేసినా అది అనేక రెట్లై మన దగ్గరికి చేరుకుంటుంది. మరి ఆయన బ్యాంకులో ఏమేమి జమ చేసుకోవాలి? కొన్ని అంశాలు చూద్దాం. చూడండి, సమయం. మనకు అన్ని రకాల సుఖాలు కావాలంటే సమయం, శ్వాస, సంకల్పం, మనస, వాచ, కర్మణ, తనువు, ధనం, సంబంధ సంపర్కాలు, ఆశీర్వాదాలు, పుణ్యఖాత, శ్రేష్ఠ కర్మలు, ఇంకా ఇన్ని బ్యాంకులు ఉన్నాయి. ఇన్ని బ్యాంకుల్లో కూడా మనం అంటే ఎలా అయితే ఈ బ్యాంకులో జమ చేసుకొని అటెన్షన్ పెడుతున్నామో, వీటన్నిటి విషయాల్లో కూడా మనం అటెన్షన్ పెట్టి భగవంతుడి బ్యాంకులో జమ చేసుకుంటేనే జీవితంలో మనం సంబంధాల సుఖాన్ని, మన దగ్గర ఉన్న ధనం యొక్క సుఖాన్ని, శరీరంతో అంటే ఆరోగ్యాన్ని, అంటే అన్ని సుఖాలని అనుభవించగలుగుతాం, లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేదంటే మన దగ్గర ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి మిస్ అవుతుంటాం. ఏ ఒక్కటి మిస్ అయినా, ఏది లోపమున్నా కానీ ఆ జీవితంలో సంపూర్ణ సుఖం అనేది ఉండదు. ఏది మిస్ అయిందో దాని వైపే మన ధ్యాస వెళ్తుంది. మరి అన్ని సుఖాలు కావాలంటే మనం సమయం పైన శ్రద్ధ వహించాలి, మన శ్వాస పైన శ్రద్ధ వహించాలి, సంకల్పం పైన శ్రద్ధ వహించాలి. అవి కూడా అంటే సమయం అనే బ్యాంక్, శ్వాస అనే బ్యాంక్, సంకల్పం అనే బ్యాంక్, మనస, వాచ, కర్మణ, ఇలా అన్ని బ్యాంకుల్లో మనం జమ చేసుకుని పొదుపు చేసుకుంటేనే మనం ఫ్యూచర్ అంటే ఇప్పుడు వర్తమానంలో, భవిష్యత్తులో అంటే మనతో పాటు ఏం తీసుకెళ్తాం? మనతో పాటు
పుణ్యకర్మల్ని, శ్రేష్ఠ కర్మల్ని, ఆశీర్వాదాల ఖాతా ఇవే మనతో పాటు తీసుకెళ్తాం కదా. మరి ఈ బ్యాంకులు అంటే సమయం అనే బ్యాంకులో మనం ఎలా జమ చేసుకోవాలి, సమయాన్ని మనం ఎలా పొదుపు చేసుకోవాలి, సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా సఫలం చేసుకోవాలి అంటే ఒక్కొక్క దానిపైన మనకి ఎంత శ్రద్ధ ఉంటుందో, అంటే ఇది ఈ బ్యాంకులో మనం జమ చేసుకోవాలి, దీన్ని సఫలం చేసుకోవాలి అని ఆలోచన ఉంటే ఆ విధంగా మన మనసు బుద్ధి కూడా పనిచేస్తుంది. ఎలా ఆలోచన ఉంటే దాని తగ్గట్టు దారి కూడా మనకి దొరుకుతుంది. చూడండి సమయం, సమయం అంటే చూడండి గుడ్ టైం, బ్యాడ్ టైం. ఈ సమయం నీకు బాగాలేదు లేదా ఇది మంచి సమయం. అసలు బ్యాడ్ టైం, గుడ్ టైం ఎక్కడి నుంచి వచ్చినాయి? మనిషి ఎవరైనా చనిపోతే మనం ఏం మాట్లాడుకుంటాం? ఎవరైనా చనిపోతే మనం వెళ్తారు అందరూ కలుసుకోవడానికి. వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు? వాళ్ళ జీవితంలో ఏం మంచి పనులు చేశారు అంటే వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది, అందరితో మంచిగా పలకరించేవారు, అందరికీ సహాయపడేవారు, ఎవరికైనా ఏదైనా సాయం అంటే చేసేవారు. అలాంటి వాళ్ళు చేసిన మంచి పనుల గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఏ సమయం అంటే మన జీవిత కాలంలో మనం 60 సంవత్సరాలు బతకచ్చు, 70 సంవత్సరాలు బతకచ్చు, 50 సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ అయినా బతకచ్చు. కానీ ఏ సమయాన్ని అయితే మనం సఫలం చేసుకుంటాం, సద్వినియోగం చేసుకుంటాం, మంచి కార్యాల్లో ఉపయోగిస్తాం, ఆ సమయమే గుడ్ టైం. అదే మంచి టైమే, అది మళ్ళీ నెక్స్ట్ మనం జన్మ తీసుకున్నప్పుడు మన వెంట వస్తుంది. అలా మనం సమయాన్ని ఏం చేయాలి అంటే సమయం అనే బ్యాంక్లో సమయాన్ని మనం ఎలా జమ చేసుకోవాలంటే సమయాన్ని ఎంత మంచి పనుల్లో, మంచి కార్యాల్లో పాజిటివ్గా మనం సద్వినియోగం చేస్తాము అంటే వేస్ట్ చేయొచ్చు, పాస్ చేయొచ్చు, ఇంకా యూజ్ చేసుకోవచ్చు సమయాన్ని కూడా. ఎలాగైతే డబ్బుల విషయంలో డబ్బులు వేస్ట్ చేయొద్దు అంటే మనం ఎక్కువ ఎలా అంటే స్థూలమైన విషయాల మీద అటెన్షన్ పెడతాం. కరెంట్ వేస్ట్ చేయొద్దు అంటారు, వాటర్ వేస్ట్ చేయకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు, పొదుపు చేయాలి అంటే వీటన్నింటి మీద మనకు చెప్తుంటారు. నీళ్ళు వేస్ట్ చేస్తే ఇలా అవుతుంది, కరెంట్ వేస్ట్ చేస్తే ఇలా నెక్స్ట్ ఫ్యూచర్లో దొరకదు అని చెప్తారు. కానీ దానికంటే ముందు మనం మన సూక్ష్మమైన విషయాలపైన అటెన్షన్ పెడితే సూక్ష్మంగా మనం ఎంత శ్రద్ధ వహిస్తామో స్థూలంగా కూడా మనం పొదుపు చేయడం ఆటోమేటిక్గా వాటిని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేయగలుగుతాం. అందులో ఫస్ట్ ఏంటి సమయం. అంటే సమయాన్ని మనం ఏం చేస్తున్నాం, పాస్ చేస్తున్నామా, వేస్ట్ చేస్తున్నామా, సద్వినియోగం చేస్తున్నాం. టైం వేస్ట్ అయితే బ్యాడ్ టైం, పాస్ చేస్తే ఏం రాదు మనకి. మనం ఏం చేయాలి, సమయాన్ని మంచి కార్యాల్లో అంటే ఒకరికి ఉపయోగపడే కార్యాల్లో, ఒకరికి కళ్యాణం చేసే కార్యాల్లో, ఒకరికి సహాయపడడం, అలా సమయాన్ని మనం ఎంత మంచి కార్యాల్లో ఉపయోగిస్తామో ఆ సమయం మన బ్యాంక్లో జమ అవుతుంది. ఆ బ్యాంక్లో జమ అయ్యి ఆ సమయం ఎలా గుడ్ టైం అంటే మనం ఏది చేసినా దాంట్లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సమయం కూడా మనకి అనుకూలిస్తుంది, సహకరిస్తుంది. అలాగే సంకల్పం ఏంటి, అన్నిటికంటే గొప్ప ఖజానా సంకల్పం. అంటే చాలా ఇది శక్తివంతమైన మన దగ్గరున్న వాల్యుబుల్ ఖజానా. సంకల్పాన్ని ఏమంటారు, బీజం అంటారు. ఇప్పుడు చూడండి, విత్తనం ఎలా వేస్తే పంట అలా వస్తుంది. విత్తనం బాగుందనుకోండి, విత్తనం కొంచెం క్వాలిటీ బాగుంటే, ఒకవేళ విత్తనం క్వాలిటీ బాగాలేదనుకోండి, మనం దాంట్లో ఎంత వాటర్ వేసి ఎరువులు వేసి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆ విత్తనం ఇచ్చే ఫలితం ఎలా ఉంటుంది, నార్మల్గా నాసి రకమైన ఫలితమే ఉంటుంది. అలాగే సంకల్పం ఏంటి, బీజం లాంటిది. సంకల్పం మనం శ్రేష్టం అంటే మన సంకల్పం మీద అటెన్షన్ పెట్టి మంచి సంకల్పాలు అంటే క్వాలిటీ ఉన్న సంకల్పాలు చేస్తే ఎలా సంకల్పం చేస్తామో అలా ఏమవుతుంది మన కర్మ. అంటే కర్మకు తగ్గ ఫలితం. అంటే ఆ కర్మ ఫలితం పాజిటివ్గా ఉండాలంటే దానికి అర్థం ఏంటి, బీజం ఏంటి, సంకల్పం. అందుకే మనం సంకల్పాల మీద కూడా అటెన్షన్ పెట్టాలి. అంటే సంకల్పాలు ఎలా, క్వాంటిటీ, క్వాలిటీ. చూడండి, క్వాలిటీ తక్కువ ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఆలోచనలో ఏమైపోయిందంటే క్వాంటిటీ అంటే ఎక్కువ ఆలోచిస్తాం, అంటే ఆలోచన ఎక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో మనిషి పని చేసి అలసిపోవట్లేదు, ఆలోచించి అలసిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అన్ని మిషనరీస్ అన్నీ వచ్చాయి. ఎంత మనం ఎక్కువగా ఆలోచిస్తామో అంత మన శక్తి అంతా వేస్ట్ అవుతుంది, పొదుపు కాదు. అందుకే మన ఆలోచన ఎలా ఉండాలి, క్వాలిటీ. సంకల్పం ఏంటి, బీజం. కర్మకి బీజం సంకల్పం అనేది పాజిటివ్గా, శ్రేష్టంగా, క్వాలిటీగా ఉంటే అప్పుడు ఆలోచన ఎలా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. మన ఆలోచనలు ఎంత తక్కువ ఉంటాయో అప్పుడు మనం ఏది ఆలోచిస్తామో దాన్ని కర్మలో తీసుకురాగలుగుతాం. ఏ విధంగా మన సంకల్పం అనే బ్యాంక్లో, ఆలోచన అనే బ్యాంక్లో మనం జమ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎంత మనం క్వాలిటీని పెంచుకుంటూ వెళ్తామో అప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి. ఆ శక్తి అంతా ఏమవుతుంది, మన బ్యాంక్లో జమ అవుతుంది. సమయం, సంకల్పం, కర్మ
చూడండి, కర్మ చేస్తాం. మన కర్మ ఎలా ఉండాలి? శ్రేష్టమైన కర్మ చేయాలి, మంచి కర్మలు చేయాలి. అంటే మనం మంచి కర్మలు చేస్తాము, ఒక దాన పుణ్యాలు చేయొచ్చు, లేకపోతే ఏమన్నా కట్టించవచ్చు. కానీ కర్మ చేసిన తర్వాత ఆ కర్మకు తగ్గ ఫలితం అంటే మనం పేరు ప్రతిష్టలు కావాలి, నేను ముందుండాలి, నాకు పేరు ఉండాలి అని మనం అలా కర్మ చేసిన తర్వాత ఆలోచిస్తే ఏమవుతుంది, ఆ కర్మ ఫలితాన్ని మనం ఇక్కడే తినేస్తున్నాం. చూడండి, పచ్చి పండు తినడానికి పండిన పండు తినడానికి తేడా ఉంటుంది. పచ్చి పండు తింటే ఎలా ఉంటుంది? వగరుగా ఉంటుంది, నోరు పాడైపోతుంది. అదే ఫ్రూట్ పండిన తర్వాత తింటే దాని టేస్ట్ వస్తుంది, స్వీట్గా ఉంటుంది. అలానే మనం కర్మ ఫలితాన్ని కూడా, అంటే కర్మ చేస్తున్నాం కానీ అది మనం చేసిన పుణ్యకర్మ మన బ్యాంకులో జమ అవుతుందా లేదా. మనం ఇక్కడే కోరుకున్నాం అనుకో, నాకు నేను చేశాను ఈ పని, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను తెలుసుకోవాలి, నాకు మంచి పేరు రావాలి, నేను చేశానని అందరికీ తెలియాలి అంటే మళ్ళీ ఇలా పేరు ప్రతిష్టలు కావాలి, నా పేరు ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, అంటే మనం కర్మ చేసాం, మంచి పని చేసాం, ఆ మంచి పనికి తగ్గ ఫలితాన్ని కూడా ఇక్కడే తినేసాం. అప్పుడు మన ఆ బ్యాంకులో అంటే కర్మ, ఆ బ్యాంకులో ఏం జమ అవుతుంది? మన వెంట మనం ఏం తీసుకువెళ్తాం? ఏం తీసుకెళ్ళలేం కదా. అందుకే కర్మ చెయ్యాలి, కర్మతో పాటు మనలో నిస్వార్థ భావన కూడా ఉండాలి. ఆ ఫలితాన్ని ఇక్కడే, అంటే ఆ మహిమని ఇక్కడే స్వీకరించాలని ఆలోచన ఉండదు. అంటే మనం కర్మ చేస్తున్నాం, నా వెంట ఉండి ఎవరు చేయిస్తున్నారు? భగవంతుడు చేయిస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఈ ఫలితం కూడా ఎవరిది? ఆయనదే. మనం అలా కర్మ చేసి కర్మ ఫలాన్ని ఆశించకుండా, నాకు పేరు ఊరు కావాలనే కోరిక లేకుండా మనం నిస్వార్థంగా మంచి శ్రేష్ఠ కర్మలు చేస్తే ఆ కర్మల ఖాతా, అంటే ఆ పుణ్య కర్మల ఖాతా, ఆ పుణ్యం అనేది మన బ్యాంకులో జమ అవుతుంది. ఆ జమ అయింది బ్యాంకులో మన వెంట వస్తుంది. ఇంకా సంబంధ సంపర్కాలు, అంటే మనం ఎవరి సంబంధాల్లో వస్తాము, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అందరితో మన వ్యవహారం బాగుండాలి, అందరికీ మనతో సుఖాన్ని ఇవ్వగలగాలి. మనం సుఖాన్ని ఇవ్వగలిగితే ఆ సంబంధాల సుఖాన్ని మనతో పాటు తీసుకెళ్తాం. ఇప్పుడు చూడండి, అందరిలో ఇప్పుడు ఎలా బుద్ధి పని చేయట్లేదు, అందరిలో పంచ వికారాలు ఎక్కువైపోయినాయి. అంటే మనుషుల ముళ్ళు అనేవి ఎక్కువైనాయి. అంటే మనం ముళ్ళులాగా వేరే వాళ్ళకి గుచ్చుకుని దుఃఖాన్ని ఇస్తే మనం ఆ సంబంధాల సుఖాన్ని మన బ్యాంకులో జమ చేసుకోలేం. ఇంకే సంబంధ సంపర్కంలో వీలైనంత వరకు మన వ్యవహారంతో, మన మాటతో, కర్మతో అందరికీ సుఖాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎంత మనం సుఖాన్ని ఇవ్వడం అంటే వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా స్పందించాలి. ఎంత మనం శుభప్రదంగా ఆలోచిస్తాము, శుభప్రదంగా స్పందిస్తాము, ఆలోచిస్తాము, అప్పుడు ఏమవుతుందంటే మన సంబంధ సంపర్కాల సుఖం అది ఆ బ్యాంక్లో జమ అయ్యి అది మన వెంట నెక్స్ట్ జన్మకు కూడా వస్తుంది. ఇలా ఒక్కొక్క సమయం, శ్వాస, మన శ్వాస అంటే చెప్తారు కదా, శ్వాసలో భగవంతుని గుర్తు చేయాలి అని. ఎంత మనం పరమాత్మని గుర్తు చేస్తామో అంత మన మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అంత మన శ్వాస మన కంట్రోలింగ్లో ఉంటుంది. అప్పుడు మనతో ఎలాంటి చెడు కర్మలు, పాపకర్మలు జరగవు. అంటే అది మన బ్యాంక్లో జమ అవుతుంది. తనువు అంటే ఈ శరీరం ద్వారా మనం పాపకర్మలు చేయొచ్చు, మంచి కర్మలు చేయొచ్చు. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది కదా. మన మనసుని మనం మంచిగా ఉంచుకుంటే మనం ఈ కర్మేంద్రియాలతో కూడా మంచి కర్మలు చేసి పుణ్యఖాతాన్ని జమ చేసుకోవచ్చు. ఎంత మనం ఈ సూక్ష్మమైన విషయాలు అంటే మనస, వాచ, కర్మణ, సమయం, శ్వాస, సంకల్పం, తనువు, ధనం, సంబంధ సంపర్కాలు, ఇలా మనం ఈ సూక్ష్మమైన విషయాలపైన ఎంత అటెన్షన్ పెడతామో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఏ శక్తి, అంటే సమయము వేస్ట్ కాదు, సంకల్పము వేస్ట్ కాదు, శ్వాస వేస్ట్ కాదు, అంటే మన తనువు, కర్మేంద్రియాల ద్వారా కూడా మంచి కర్మలు చేయగలుగుతాం. అప్పుడు ఇవన్నీ ఖజానాలు మన బ్యాంకులో జమ అవుతూ ఉంటే ఎంత మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అనుకోండి, అంత జీవితంలో అన్ని సంబంధాల సుఖాన్ని, ఆరోగ్యాన్ని, సుఖం, శాంతి అన్నిటినీ పొందగలుగుతాం. అందుకే మనం ఎలాగా స్థూలమైన విషయాలు, కరెంట్ వేస్ట్ చేసుకోవద్దు, వాటర్ వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, ఇది పొదుపు చేయాలి, అది పొదుపు చేయాలి అని ఎలా మనం వాటి మీద అటెన్షన్ పెడుతున్నామో కొంచెం మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకుని, అంటే మనల్ని మనం తెలుసుకుని, పరమాత్మని అర్థం చేసుకుని ఈ సూక్ష్మమైన ఖజానాలు, సమయం, శ్వాస, సంకల్పం, ఈ ఖజానాలపైన కూడా కొంచెం శ్రద్ధ పెడితే, ఇప్పుడు మాటలు చూడండి, ఒక 2 మాటలు మాట్లాడే దగ్గర 10 మాటలు మాట్లాడతాం, ఒక 2 మాటల దగ్గర 10 మాటలు మాట్లాడితే అప్పుడు వాళ్ళకి మనకి సంఘర్షణ జరగచ్చు, డిస్టర్బెన్స్ జరగచ్చు, గొడవలు జరగచ్చు. అప్పుడేమవుతుంది, మన వాచాశక్తి మళ్ళీ దాన్ని ఆర్గ్యూ చేయాలి, సెట్ చేసుకోవాలి, వాళ్ళని ఒప్పించాలి, సరి చేయాలి, ఎంత టైం వేస్ట్ అవుతుంది. అలాగే మాటల పైన కూడా అటెన్షన్ పెట్టాలి.
10 మాటలు మాట్లాడే చోట 2 మాటలు. ఎంత తక్కువ మాట్లాడతామో అంత మన మాటకి విలువ ఉంటుంది. ఆలోచనలు కూడా అంతే. 100 ఆలోచనలు చేసే చోట 10 ఆలోచనలు చేయాలి. అంటే మనం తగ్గించుకుంటూ వెళ్తే అవే ఇప్పుడు డబ్బులు కూడా అంతే. మనం వేస్ట్ ఖర్చులు ఎంత మనం ఆపుతామో ఆ ధనాన్ని మనం పొదుపు చేయగలుగుతాం. వేస్ట్ ఖర్చులు ఆపకుండా మన దగ్గర డబ్బులు నిలబడట్లేదంటే ఎక్కడ నిలబడుతుంది? అలాగే ఈ సూక్ష్మ విషయాలు కూడా సమయం, శ్వాస, సంకల్పం వాటిని ఎంత మనం తక్కువగా వాడుతుంటామో, తక్కువగా మంచి కార్యాల్లో వాడుతుంటామో అది మన బ్యాంకులో జమ అవుతూ ఉంటుంది. ఎంత మనం జమ చేసుకుంటామో మన దగ్గర శక్తి ఉంటే మనలో ఉన్న గుణాలు, విశేషతలు అన్నిటినీ వేరే వాళ్ళ కళ్యాణం అంటే ప్రపంచ కళ్యాణంలో, విశ్వ కళ్యాణంలో ఉపయోగించి ఒకరికి సేవ చేయగలుగుతాం. ఒకరికి మంచి చేసే టైం మన దగ్గర మిగులుతుంది. ఇప్పుడు సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు అంటారు. సమయం ఎందుకు ఉండట్లేదు? సమయాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవట్లేదు. మనం పాజిటివ్ వేలో మనం వాడుకోగలిగితే మన దగ్గర అన్ని ఖజానాలు మిగులుతాయి. అన్ని ఖజానాల్ని మన కోసం, మనం ఇతరుల కోసం కూడా ఉపయోగించగలుగుతాం. అప్పుడు మనం ఆశీర్వాదాల ఖాతాని, పుణ్యకర్మల ఖాతాని జమ చేసుకుంటాం. ఎంత ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా జమ అవుతుందో అంత జీవితంలో అంటే సంతృప్తి, మనం సంతృప్తిగా ఉండగలుగుతాం. మనతో ఉన్న వాళ్ళని కూడా సంతృప్తిగా ఉంచగలుగుతాం. అందుకే ఈ ఖజానాల పైన కూడా మనం కొంచెం కొంచెం అటెన్షన్ పెట్టాలి. భక్తి మార్గంలో చూపించారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటుకున వేలుతో ఎత్తుతారు అని చూపించారు. అంటే అక్కడ ఏం చూపించారు? చిటుకున వేలు చూపించారు కదా. అంటే ఈ 5 వేలలో చిటుకున వేలు చాలా చిన్నది, దానికి ఎలాంటి శక్తి ఉండదు. కానీ చిటుకున వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు అని చెప్తారు. అలాగే మనం కూడా చిటికెన వేలు అంటే మనం వాడుకుంటున్నాం. సమయం, శ్వాస, సంకల్పం, మనస, వాచ, కర్మణ అన్నీ మనం వాడుకుని మనం ఏదైతే వేస్ట్ చేస్తున్నామో అంటే ఆ కొంచెం టైం, ఆ కొంచెం సమయాన్ని, సంకల్పాన్ని, తనువు, మనసు మన దగ్గర ఏది ఉంటే భగవంతుడు విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించగలగాలి. మనం అందరం మన చిటికెన వేలు సహాయాన్ని అందించాలి. చిటికెన వేలు సహాయం అందించడం అంటే ఏంటి? కొంచెం సమయం ఇచ్చి భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఈ అంతిమ సమయంలో వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్తున్నారు. భగవంతుడు చెప్పిన మాటలు విని అర్థం చేసుకుని మనం సమయం, శ్వాసని ఎంత పొదుపు చేస్తామో, ఎంత పాజిటివ్ వేగా యూజ్ చేస్తామో అప్పుడు మనం విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించగలుగుతాం. వీటిని అన్నిటినీ పాజిటివ్ వేలో యూజ్ చేసుకోగలుగుతాం. లేదు మనం అటెన్షన్ లేదనుకోండి, మన దగ్గర ఉన్న సమయము వేస్ట్ అవుతుంది, మన దగ్గర ఉన్న ఖజానాలన్నీ అనవసరంగా వేస్ట్గా పోతాయి. ఇంకా మనం పొదుపు చేసుకోవాలంటే ఏం చేయాలి? జమ చేసుకోవాలంటే ఒకటి దానం చేయాలి, ఇంకొకటి పొదుపు చేయాలి, ఇంకొకటి దానం, పొదుపు, ఇంకొకటి మంచి కార్యాల్లో వినియోగించాలి. ఎంత మనం మంచి కార్యాల్లో వినియోగిస్తామో, దాన ధర్మాలు చేస్తామో, ఎంత మనం పొదుపు చేస్తామో అది జమా ఖాతాలో చేరుతుంది. దానం అంటే ఎలా చేయాలి? మనకి దానం అంటే ఏం తెలుసు? వస్తువులు దానం ఇస్తారు, గోదానం, భూదానం, అన్నదానం, ఇలా దానాలు చేస్తారు కదా. కానీ ఈ దానాలతో పాటు ఇంకేం చేయాలి? మనస శక్తుల దానం, వాచ జ్ఞాన దానం, కర్మణ గుణాల దానం. అంటే మనస శక్తుల్ని ఎలా దానం ఇవ్వాలి? మనస అంటే మన మనసుని వ్యర్థ సంకల్పాలు, వ్యర్థమైన ఆలోచనల నుంచి ఎంత మనం ఫ్రీ చేసుకుంటామో, మన సంకల్పాలను ఎంత పొదుపు చేస్తామో అప్పుడు మన సంకల్పాలు ఎంత క్వాలిటీ వస్తుందో ఆ సంకల్పాల్లో శక్తి ఉంటుంది. మనం ఏ సంకల్పం చేస్తే అది పూర్తవుతుంది. అంటే ఇతరుల పట్ల మనం మంచిగా ఆలోచించగలుగుతాం. ఒకరి పట్ల శుభభావన అంటే ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళ పట్ల మనం మంచి భావన పెట్టుకోగలుగుతాం. శుభభావన అంటే ఒకరి గురించి మనం పాజిటివ్గా థింక్ చేస్తున్నాము అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చినట్టే కదా. అంటే మనసుతో శక్తుల్ని దానం చేసినట్టే కదా. అందుకే మన సంకల్పాలని మనం పొదుపు చేసుకుని, మన సంకల్పాలని క్వాలిటీగా తయారు చేసుకుని, సంకల్పాలు దానం అంటే మనం అందరి గురించి, పరిస్థితులు, వ్యక్తులు ఎవరు ఎలా ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తామో వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలుగుతాం. ఇంకా వాచ జ్ఞానదానం, మనం భగవంతుడు చెప్పిన మాటలు విని జ్ఞానాన్ని అర్థం చేసుకుని 10 మందికి జ్ఞానధనాన్ని పంచాలి. ఎంత మనం ధనం పంచుతామో, ఈ జ్ఞానాన్ని ఎంత పంచుతామో అంత పెరుగుతుంది. అంటే జ్ఞానం అంటే వస్తువులు ఇవన్నీ ఇస్తాం, అవన్నీ ఒకరోజే ఉంటాయి. కానీ ఒక మంచి మాట చెప్పి ఒక లైఫ్ని మనం తయారు చేయగలిగితే ఈ దానం అన్నిటికంటే గొప్ప దానం. ఇంకా అన్నిటికంటే సర్వశ్రేష్ఠ దానం ఏంటి? కర్మణ గుణాల దానం. అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి.
ఇప్పుడు అందరూ వినడం కంటే చూసి నేర్చుకోవాలనుకుంటారు. అంటే మన కర్మల ద్వారా గుణాలు దానం చేయాలి. అంటే మనము కర్మల్లో ఎంత మనం బ్యాలెన్సింగ్గా ఉంటాము, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూల్గా స్టేబుల్గా ఉండి దాన్ని ఎదుర్కొంటాము, అప్పుడు మనం ఒకరికి నేర్పించగలుగుతాం. అంటే కర్మల ద్వారా ఏం చేయాలి? గుణాల దానం. అంటే మనస శక్తుల దానం, వాచ జ్ఞానదానం, కర్మ గుణాల దానం. ఈ విధంగా దానం చేస్తూ పోతే మనం ఖజానాల్ని జమ చేసుకోగలుగుతాం. ఇంకా మనం పొదుపు అంటే వేస్ట్ చేయొద్దు. మన దగ్గర ఉన్నవి ఏమున్నాయి, మన దగ్గర స్థూలంగా లేకపోవచ్చు, కానీ సూక్ష్మంగా అందరి దగ్గర సమయం లేదా, సంకల్పం లేదా, శ్వాస లేదా, తనువు, కర్మ వాచ, ఇవన్నీ మన దగ్గర ఉన్న ఖజానాలు. వాటిని మనం వేస్ట్ పోకుండా జాగ్రత్త, అంటే వాటికి ఒక మార్గాన్ని, పాజిటివ్ మార్గాన్ని చూపించాలి. ఇప్పుడు చూడండి, నీళ్లు ఉన్నాయి, మనం వదిలేస్తే అవి ఎలా అంటే అలా ప్రవహించి నష్టాన్ని కూడా చేయొచ్చు. అందుకే దానికి ఏం చేస్తారు? డ్యామ్ కడతారు. డ్యామ్ కట్టి ఒక దారి చూపిస్తారు. అప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తే పంటలు పండడానికి ఉపయోగపడతాయి, అంటే 10 మందికి అన్నం పెడతాయి. అలాగే మన సంకల్పాలు కానీ, సమయాన్ని కానీ ఒక దారిలో పాజిటివ్ వేలో భగవంతుడి మీద ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. మనం ఎంత ఆయన పైన మన మనసు బుద్ధిని కేంద్రీకరిస్తామో అప్పుడు మన దగ్గర ఉన్న ఖజానాలన్నీ పాజిటివ్గా ఉపయోగపడతాయి, పొదుపు చేయబడతాయి. అవి మన ఖజానాలో జమ అవుతాయి. ఇంకా సద్వినియోగం, ఎంత మనం పాజిటివ్ వేలో సద్వినియోగం చేస్తామో, సఫలం చేసుకుంటామో, అది మన ఖాతాలో జమ అవుతుంది. చూడండి, బ్యాంక్లో డబ్బులు వేస్తాం, మనం జమ చేసి మళ్ళీ తీసి ఖర్చు చేస్తుంటే బ్యాలెన్స్ ఏమీ మిగలదు. అలాగే ఈ ఖజానాన్ని కూడా జమ చేసుకోవాలి. మళ్ళీ అవి జమ అవుతున్నాయా లేదా అని చెక్కింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మన భావాల్లో ఎప్పుడైనా తేడా వచ్చింది, కర్మ చేస్తూ నేను చేస్తున్నానని అహంకారం వచ్చింది, నా పేరు ఊరని ఆలోచన వచ్చింది, మనం మంచి కర్మలు చేస్తున్నా కానీ అది మన అకౌంట్లో వెళ్ళదు. ఇప్పుడు చూడండి, మనం దానం చేస్తే పుణ్యకథ తయారవుతుంది. ఇప్పుడు ఎవరైనా అడిగారు, మనల్ని ఎవరైనా వచ్చారు, ఓ 10 రూపాయలు ఇమ్మని అడిగారు, మనం ఏమనుకుంటాం? మంచి కార్యం చేస్తున్నాం కదా, వాళ్ళకి 10 రూపాయలు దానం చేస్తున్నాం కదా అనుకుంటాం. మరి ఆ 10 రూపాయలు తీసుకువెళ్ళి వాళ్ళు ఏమైనా డ్రింక్ చేశారు, ఇంకేమైనా నెగిటివ్ కార్యక్రమంలో ఉపయోగించారు, మరి ఆ పాపం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది కదా. అంటే మనం ఇచ్చి మరి పాపాన్ని కొనుక్కున్నట్టు అవుతుంది. అందుకే దానం చేసేటప్పుడు కూడా ఆలోచించి చేయాలి. మన దగ్గర ఉన్న వాటిని ఎలా, ఏ రూట్లో మనం అనుకుంటాం, ఇది చేస్తే పుణ్యం, అది చేస్తే మంచిది, ఇది శ్రేష్ఠ కర్మ, అది శ్రేష్ఠ కర్మ అనుకుని చేస్తున్నాం. కానీ దాని ఫలితాన్ని కూడా కొంచెం ఆలోచించి చేయాలి. అపాత్ర దానం చేసినా కానీ మనం దానం చేసినా అది పుణ్య ఖాతాలో జమ కాదు. అందుకే అపాత్ర దానం కూడా చేయకూడదు. అందుకే మనం బ్యాంక్, అంటే ఈ బ్యాంక్ ధనాన్ని ఎలా జమ చేసుకోవడంలో మన జీవితాంతం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలని అదే తాపత్రయంలో ఉంటాడు కదా మనిషి. ఆ ధనం అవసరమే మన జీవితానికి. దాంతో పాటు మనం వీటిని కూడా జమ చేసుకోవడం నేర్చుకోవాలి. సూక్ష్మమైన విషయాలు, మనం సంకల్పాలని పొదుపు చేస్తే దాని కనెక్టెడ్ ఏంటి? మనం ఎంత క్వాలిటీగా తక్కువ సంకల్పాలు, తక్కువ ఆలోచిస్తామో దాని కనెక్టెడ్ వాచ కర్మణ. అప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి? ఎక్కువ మాట్లాడడం, 10 మాట్లాడేదానికి 2 మాటలు మాట్లాడతాం. అప్పుడు కర్మ అంటే మనస వాచ కర్మణ 3 లింక్. మనసు అనేది సూక్ష్మం, వాచ కర్మణ అనేది స్థూలం. మనం సూక్ష్మంగా మన సంకల్పాల మీద మనం ఎంత కంట్రోల్ పెడతామో, మనం ఎంత క్వాలిటీ థాట్స్ మీద అటెన్షన్ పెట్టి మనం శ్రేష్ఠ ఆలోచన అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకుని, భగవంతుడు చెప్పిన మాటల్ని అర్థం చేసుకుని ఎంత మన ఆలోచనలో మార్పు తెచ్చుకుంటామో అప్పుడు వాచ కర్మణ కూడా సరి అవుతుంది. అంటే వాచాలో పొదుపు అవుతుంది, కర్మణలో కూడా పొదుపు అవుతుంది. వాచ కర్మణ ఇలా పొదుపు అయితే మన సమయం, శ్వాస, సంబంధ సంపర్కాలు అన్ని బ్యాంకులు మనకి ఫుల్ అవుతాయి. అన్ని బ్యాంకులు ఫుల్గా ఉంటే మనకి జీవితంలో అన్ని సుఖాలు పొందగలుగుతాం. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, జీవితంలో శాంతి ఉంటుంది, సంబంధాల సుఖాన్ని కూడా మనం అన్ని సుఖాన్ని పొందగలుగుతాం. మరి వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.